వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం CFW AP రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళారన్నా కానీ ఈ విధంగా టైప్ చేస్తే CFW AP రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ మీకు ఇట్లా సెర్చ్ చేస్తే గూగుల్లో ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ కనిపిస్తుంది. ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ ద్వారా మీకు రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ లింక్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అది క్లిక్ చేసినా కానీ మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. ఏపీలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్ అనేవి మనకి 4 జోన్స్గా డివైడ్ చేసి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3,393 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పిన విధానంగా డిస్ట్రిక్ట్స్ ఆర్ జోన్ వైజ్ అనేది డివిజన్ ఉంది. సో ఇక్కడ మనం చూసేది 4 జోన్స్. ఫస్ట్ జోన్ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. ఈ డిస్ట్రిక్ట్స్లో 633 వేకెన్సీస్. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ, దీంట్లో 1003. జోన్ 3 గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు, 786 వేకెన్సీస్. జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు, దీంట్లో 971 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో మీకు జోన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఈ పర్టికులర్ జోన్స్ డిస్ట్రిక్ట్స్ని బట్టే వేకెన్సీస్ అనేది మనకి అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఈ సెక్షన్లో తెలుస్తుంది. సో క్వాలిఫికేషన్స్, క్యాండిడేట్ మనకి ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఫర్దర్గా అప్లికేషన్ ఆర్ అపాయింట్మెంట్ ప్రాసెస్కి రిక్రూట్ అవుతారు. సో క్యాండిడేట్కి BSc నర్సింగ్ అనేది ఉండాలి. అది కూడా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఆర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు BSc నర్సింగ్ చేసి ఉండాలి. అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనేది కూడా మీరు కమ్యూనిటీ హెల్త్లో మీకు సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అండ్ అది CPCH కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో అది మీకు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనేది BSc నర్సింగ్లో చేసి ఉండాలి. అండ్ ఇది ఒక కంపల్సరీ రిక్వైర్మెంట్. ఒకవేళ క్యాండిడేట్కి ఇది లేకపోతే క్యాండిడేట్ని కన్సిడరేషన్లోకి తీసుకోరు. నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ 35 years దాటి ఉండకూడదు. అండ్ ఒకవేళ BC, SC, ST కనుక అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్నా కానీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 40 years ఏజ్ బార్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ డీటెయిల్స్, మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ ఈ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ 1 year వరకు ఇస్తున్నారు. ఈ 1 year తర్వాత పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ బేసిస్ని బట్టి ఇది ఫర్దర్గా ఎక్స్టెండ్ అన్న అవ్వచ్చు ఆర్ రెన్యూ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఆల్సో. నెక్స్ట్ పాయింట్, సెలెక్షన్ క్రైటీరియా. మీకు ఏదైతే BSc నర్సింగ్లో మార్క్స్ వస్తావో దాన్ని బట్టి అది సెలెక్షన్ క్రైటీరియా ఆర్ కన్సిడరేషన్ క్రైటీరియా కింద కన్సిడర్ అవుతుంది. అండ్ ఆల్సో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించిన రూల్స్ ఏదైతే ఉంటాయో గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా దాన్ని బట్టి కూడా పర్టిక్యులర్ క్యాండిడేట్కి సెలెక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో రిక్రూట్మెంట్ అనేది ఎవరు చేస్తారు? రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్తో పాటు కమిటీ బేస్ని బట్టి సెలెక్షన్ ప్రాసెస్ అనేది గైడ్లైన్స్ ప్రకారంగా అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రకారంగా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కమిటీలో మనకి ఎవరెవరు ఉంటారు అనేది ఈ పాయింట్లో మెన్షన్ చేస్తారు. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ వెల్ఫేర్, స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్, అడిషనల్ డైరెక్టర్ ఎక్సెట్రా. సో ప్యానెల్ అనేది వీళ్ళందరూ ఉంటారనమాట. సో మీరు ఏం చేయాలి? క్యాండిడేట్స్ మనకి ఆన్సెక్షర్ ఏలో అప్లికేషన్ ప్రొఫార్మా ఇచ్చారు. ఇదే నోటిఫికేషన్లో కింద అటాచ్ చేసి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ అనేది మీరు పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నదో అది కూడా సబ్మిట్ చేయాలి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ SSC ఈక్వలెంట్గా దాన్ని డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ 10+2 ఎగ్జామినేషన్, తర్వాత BSc నర్సింగ్
చేసిన ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి, మార్క్స్ మెమోస్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ అన్ని ఇయర్స్వి, అండ్ అప్లికేషన్స్ ఏదైతే మీరు ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేస్తారో ఆ పర్టికులర్ అప్లికేషన్సే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఆన్లైన్ ద్వారా ఎక్కడ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో మీరు ఎట్లాంటి సబ్మిషన్స్ ఆర్గనైజేషన్కి ఇన్ హ్యాండ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్ సబ్మిషన్స్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఆల్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ సాఫ్ట్ కాపీస్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఇది కూడా మీరు అప్లికేషన్తో పాటు ఈ కాపీస్ అనేది కూడా ఆ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ అనేది కూడా ఎన్క్లోజ్ చేయాలి. అండ్ కాపీ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు రిజర్వేషన్స్ క్యాండిడేట్స్ కనుక అయి ఉంటే దానికి సంబంధించిన ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ నుంచి ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్న గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారం ఉంటాయో దానికి సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కనుక అయితే పీడబ్ల్యూడి డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయితే కాపీ ఆఫ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అన్నా కానీ ఇఫ్ అప్లికబుల్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఈజ్ ద స్కెడ్యూల్ టేబుల్. సో దీంట్లో మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 23rd of October అండ్ లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 6th November వరకు టైం ఇచ్చారు. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 10th November మీకు మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ద రిసీట్ ఆఫ్ ది ఆబ్జెక్షన్స్ ఆఫ్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 12th of November అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 15th November రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు అనేది 19th November 2021 and last date for the receipt of the objections of the provisional list 21st of November and final selection 24th of November and counseling dates వచ్చేసి 27th నుంచి 30th of November మధ్యలో జరుగుతుంది. సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి, ఏ అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సో ఇందాక చెప్పిన విధానంగా కమిటీ అనేది ఉంటుంది. సో ఆ కమిటీ మీ అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ జరుగుతుంది. మీరు ఏదైతే వెబ్సైట్లో సబ్మిట్ చేస్తారో స్క్రీనింగ్ చేసిన దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రొసీజర్కి ప్రొసీడ్ చేస్తారు. క్యాండిడేట్స్ సబ్మిట్ ఆల్ ది ఆబ్జెక్షన్స్. ఒకవేళ మీకు ఏమన్నా ఉంటే ఈమెయిల్ ద్వారా మీరు సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ ఆబ్జెక్షన్ అనేది విల్ బి అటెండెడ్. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. బేసింగ్ ఆన్ ద ఫైనల్ మెరిట్ లిస్టే ప్రొవిజనల్ సెలెక్షన్ అనేది ప్రిపేర్ చేస్తారు, అది కూడా కమిటీ అప్రూవల్ తర్వాత. అండ్ మీకు ఏ మెరిట్ లిస్ట్ వచ్చినా కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ క్యాండిడేట్కి SMS అనేది రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తూ ఉంటారు. సో అప్లికేషన్ ఫామ్లో కంపల్సరీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వటం మర్చిపోకండి. ఏ అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. కౌన్సిలింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కూడా ఫర్ ద పోస్టింగ్స్ ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు. పోస్టింగ్ ఆర్డర్స్ అన్నీ మీకు వెబ్సైట్లో తెలుస్తుంది అకార్డింగ్ టు ద కమిటీస్ డెసిషన్. అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫర్దర్గా రిపోర్ట్ చేస్తారు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విత్ ఇన్ 1 week. సో 1 week ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తర్వాత 1 week లోపు మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. సో అప్డేట్స్ అన్నీ మీకు అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఈమెయిల్ మొబైల్ నెంబర్, సో ఈ 3 టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి, మీకు అప్డేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇందాక చెప్పాను ఆన్సెక్షర్లో అప్లికేషన్ అనేది మనకి ఫార్మా ఇచ్చారు అని. సో దిస్ ఇస్ ఆన్సెక్షర్ ఏ. ఫస్ట్ మీరు ఫోటోగ్రాఫ్ పెట్టాలి అండ్ క్లియర్గా ఏ జోన్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఫస్ట్ బయోడేటా వచ్చేసి నేమ్, యువర్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మీ సోషల్ స్టేటస్, మీ ఏదైతే కాస్ట్ ఉందో అది మీరు ఇక్కడ పెట్టాలి. దానికి రెలవెంట్ డాక్యుమెంట్ కూడా మీరు ఆథరైజ్ డాక్యుమెంట్ అనేది కూడా అటాచ్ చేయాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ మీరు డిజేబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఇక్కడ డిజేబిలిటీ,
అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఎక్స్ సర్వీస్మెన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. బ్లాంక్ మాత్రం వదలొద్దు. సో ఎక్స్ సర్వీస్మెన్ మేము కాదు అనేసి జస్ట్ డాష్ పెట్టేయటం, వదిలేయటం, లేకపోతే ఎంటీగా వదిలేయటం మాత్రం చేయకండి. నో అని పెట్టండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. 4th నుంచి 10th స్టాండర్డ్ వరకు మీకు డీటెయిల్స్ అన్నీ పెట్టాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి 10th, ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగ్. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ స్కూల్లో చదివారు అండ్ డిస్ట్రిక్ట్ అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ సెక్షన్ వచ్చేసి మార్క్స్. మీకు కనుక సిజిపిఏ కనుక అయితే సిజిపిఏని కన్వర్ట్ చేసి పర్సంటేజ్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. లాస్ట్ కాలంలో జస్ట్ గ్రేడ్ ఇక్కడ పెట్టేసేసి పర్సంటేజ్ ఖాళీగా వదలకండి. గ్రేడ్ని కన్వర్ట్ చేసి పర్సంటేజ్లోకి మీరు పెట్టాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ కాపీస్. సో ఇక్కడ సర్టిఫికేట్ కాపీ చెక్ లిస్ట్ అనమాట ఇది. సో ఏదైతే మీరు డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నారో అది మీరు ఇక్కడ ఎస్ నో అనేది మీరు ఇక్కడ టైప్ చేసి పెట్టాలి, అంటే మీరు ఫిల్ చేసి పెట్టాలి ఇక్కడ. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేస్తుంటే ఎస్. నెక్స్ట్ ఎస్ఎస్సి 10th సర్టిఫికేట్ ఎస్. సో ఇంటర్మీడియట్ ఒకవేళ మీరు సబ్మిట్ చేయట్లేదు అంటే నో. సో అట్లాగా మీరు ఏ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేస్తున్నారు, ఏది చేయట్లేదు అనేది వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారంగా అన్ని డాక్యుమెంట్స్ కనుక ఉంటే మీరు సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండటరీ అని. అన్ని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అంత ఫిల్ చేయాలి. ప్లస్ ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అవన్నీ మీరు కంపల్సరీ అప్రోప్రియేట్గా అటాచ్ చేయాలి. అండ్ ఇది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.